అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ డిఎంకే మధ్య తెగని సీట్ల పంచాయతీ. ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశమయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. 35 అసెంబ్లీ సీట్లతో పాటుగా 2 రాజ్యసభ సీట్లు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అధికారంలో భాగస్వామ్యంతో పాటుగా ఎమ్మెల్యే రాజ్యసభ సీట్లు డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. 25 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీటు ఇస్తామంటుంది డిఎంకే. అయితే అధికారంలో భాగస్వామ్య సంస్కృతితో పాటుగా తమిళనాడులో ఈ మొత్తం లేవని తెగేసి చెప్తున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రస్తుతం డిఎంకే సర్కార్ కనబడడం లేదు. ఇక మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి స్టాలిన్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్తో ప్రియాంక గాంధీ చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రంగంలోకి ప్రియాంక గాంధీ దిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా పొత్తులకు సంబంధించి ఏకాభిప్రాయం సాధనలో మాత్రం కొంతవరకు క్లిష్ట పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ చేస్తున్నటువంటి సీట్లు ఏంటి? అధికారంలో అంటే మంత్రివర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ముందే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో మరి మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఇప్పటికే ప్రధానంగా పార్టీల మధ్య సీట్ల చర్చలు కొలిక్కొస్తున్నాయి. ఇప్పటికే స్టాలిన్ కూటమిలో ఉన్న 10 పార్టీల్లో దాదాపు కొన్ని పార్టీలకు సీట్లు కేటాయింపులు జరిగాయి. అత్యధికంగా సీట్లు కేటాయించాలి అంటూ డిమాండ్ చేసే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే డిఎంకే జలకిచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భేటీ అయ్యారు. చిదంబరం భేటీలో కూడా ఎలాంటి సీట్ల పంపిణీ కూడా కొలిక్కి రానట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే నేడు సీట్ల వ్యవహారంలో డిఎంకే డెడ్ లైన్ పెట్టింది. నేడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు తీసుకోలేని పరిస్థితిలో కూటమిలో మరో పార్టీకి సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా డిఎంకే నుంచి ఒక సమాచారం అందుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. నేరుగా రాహుల్ గాంధీ సీఎం స్టాలిన్ పైన అసహనం వ్యక్తం చేయడంతో నేరుగా నిన్న స్టాలిన్ బర్త్డే వేడుకల రోజు కూడా డియర్ తమిళనాడు సీఎం అంటూ నేరుగా సంబోధించిన పరిస్థితి. గతంలో ఏదైతే డియర్ బ్రదర్ స్టాలిన్ అంటూ సంబోధించే రాహుల్ తన వ్యవహార శైలి మార్చుకున్నారంటూ ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సోనియా గాంధీ అయితే డిఎంకేతో పొత్తు కొనసాగాలి, డిఎంకే నమ్మకమైన మిత్రుడంటూ సోనియా గాంధీ సూచనల మేరకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. నేరుగా కాంగ్రెస్ పార్టీ కోరిన 35 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ సీట్ల విషయంలో రాజ్యసభ సీట్లు అడిగారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, కేవలం 1 రాజ్యసభ సీట్ ఇస్తామంటే ఇప్పటికే స్టాలిన్ ప్రకటించారు, డిఎంకే ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారంలో భాగస్వామ్యం, ద్రవిడ మోడల్లో అధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పరిస్థితి లేదంటూ కాంగ్రెస్ పార్టీకి స్టాలిన్ ఇప్పటికే తెగేసి చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు గెలిచింది, 25 అసెంబ్లీ సీట్లు ఇస్తే 18 గెలిచింది. 18 సీట్లు గెలిచినా కూడా అధికారంలో భాగస్వామ్యం ఇచ్చిన నేపథ్యం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఏ పార్టీకి కూడా ద్రవిడ మోడల్లో ద్రవిడ పార్టీలకు కూడా ప్రభుత్వంలో అవకాశం లేదు. మరొక కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం అంటూ నేరుగా స్టాలిన్ తెగేసి చెప్పారు. అయితే ఈ పొత్తుల చర్చలు కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది నేడు సాయంత్రం కూడా తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు మొత్తం రంగంలోకి దిగారు. అయితే నేరుగా స్టాలిన్ కుండబద్దలు కొట్టి చెప్తున్నారు ఇచ్చిన సీట్లు. కిరణ్, కొంతవరకు ఎందుకంటే డిఎంకేతో ఒకవేళ పంచాయతీ తేలనటువంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బయటకు వచ్చి పోటీ చేసేంత కెపాసిటీ ఉంటుందా? అంత ఉందా తమిళనాడు పాలిటిక్స్ లో? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు తెంచుకుంటే ప్రధానంగా టీవీకే పార్టీతో వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఏదైతే మాతో కలిసి పోటీ చేస్తే 70 అసెంబ్లీ స్థానాలతో పాటు అధికారంలో భాగస్వామ్యం ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు. అదేవిధంగా విజయ్ తండ్రి కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ విజయ్ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు టీవీకేకి ఇద్దరికి మంచి జరుగుతున్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇక్కడ ప్రధానంగా టీవీకేతో ఇప్పటికే కాంగ్రెస్ కాకుండా మిగిలిన ఏ పార్టీలలో పొత్తుకు పోలేని పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా టీవీతో నేరుగా పొత్తు పెట్టుకుంటామని ఇప్పటి వరకు ప్రకటించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేరుగా విజయ్తో పొత్తు పెట్టుకుంటుందా అనే అంశం ఒక చర్చకు వస్తే, మరోపక్క విజయ్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. నేరుగా స్టాలిన్
లోకల్ గా ఉన్న కాంగ్రెస్ లీడర్లను లెక్క చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలువ ఇవ్వలేదంటూ పదే పదే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. అయితే రాహుల్ అసహనం వ్యక్తం చేసినా కూడా ఇప్పటికీ కూడా సీఎం స్టాలిన్ తన పట్టు విడవలేదు. 25 అసెంబ్లీ స్థానాలు, ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని ప్రకటించారు. అయితే పొత్తులో ఉన్నా లేకపోయినా డిఎంకేకి వచ్చే నష్టం లేదంటూ కరాఖండిగా డిఎంకే శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోపక్క పొత్తు లేకపోతే కాంగ్రెస్ పార్టీ విజయ్తో వెళ్తుందా లేక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్తుందా అనేది చూడాలి. అయితే కిరణ్, కొంతవరకు ఒక పెద్ద డౌట్ గా కనబడుతుంది. యూపీఏ వన్ కానివ్వండి, దళిత ఓటింగ్తో పాటు ముస్లిం ఏదైతే మహిళల ఓటింగ్, మరోపక్క యువత ఓటింగ్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ క్యాల్కులేషన్ ఇస్తుంది. అయితే నేడు ఈ పొత్తు తెగుతుందా, పొత్తు అంశం పొద్దు పొడుస్తుందా, పొత్తు తెగిపోతుందా అనే అంశం కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ ఇప్పటికే రంగంలోకి దిగారు. నేరుగా స్టాలిన్ తో భేటీ అవుతున్నారు. స్టాలిన్ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాబోయే వచ్చే 2వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమిలో ఆయా పార్టీలకు సీట్ల కేటాయింపులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరొక కిరణ్, కొంతవరకు ఒక పెద్ద బిగ్ డౌట్ కనబడుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కొంతవరకు కాంగ్రెస్ కి డిఎంకేకి సుదీర్ఘమైనటువంటి పొత్తు ఉన్నటువంటి పరిస్థితులు. యూపీఏ 1 కానివ్వండి, యూపీఏ 2, ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రి పదవి పోషించినటువంటి కూడా కీ రోల్ ఉంది డిఎంకే పార్టీ. కనిమొళి కానివ్వండి, మురళీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి. మరి ఇలాంటి కీలకమైనటువంటి సందర్భాల్లో అధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా ఉండడానికి స్టాలిన్ సంబంధించి ఏదైనా వ్యూహం ఉందా దీని వెనకాల? తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ మోడల్ ను ఎవరైతే ఫాలో అవుతారో వారు అధికార భాగస్వామ్యం ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా స్టాలిన్ వ్యవహార శైలిని కానీ, గతంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఏదైతే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మనం రాజకీయ పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ అధికార భాగస్వామ్యం ఇచ్చిన నేపథ్యం లేదు. ఎక్కడా లేని విధంగా తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ కే కాదు మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కూడా రాజ్యసభ సీట్లు ఇచ్చే నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఎండికే కూడా స్టాలిన్ తో పొత్తు పెట్టుకున్నది. అక్కడ 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో కమల్ హాసన్ కి హామీ ఇచ్చారు, ఆ హామీని కూడా నెరవేర్చుకున్నారు. ఇలా ఎక్కడా లేని మోడల్ ఏదైతే ద్రవిడ మోడల్లో రాజ్యసభ సీట్లు ఇస్తాము కానీ అసెంబ్లీ సీట్లు ఇవ్వము అంటూ ఇప్పటికే స్టాలిన్ తెగే చెప్పారు. మరొక అధికార భాగస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో కుదరదంటూ కరాఖండిగా కాంగ్రెస్ తో పాటు మిగిలిన మిత్రపక్షాలకు కూడా ఇప్పటికే సూచించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార భాగస్వామ్యం అయితే ఇవ్వము, కావాలంటే రాజ్యసభ సీటు ఇస్తామంటూ నేరుగా స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పడం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని నేటి సాయంత్రం పొత్తు కొలిక్కి వస్తుందా, పొత్తు ముగుస్తుందా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే మరికొద్ది సేపట్లో మనకు వాటి గురించి సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో కాంగ్రెస్ డిఎంకే మధ్య పొత్తు ఉంటుందా లేదా, సీట్ల పంచాయతీ తేలుతుందా లేదా, ఫైనల్గా ఈ విఫల చర్చలకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగిన తర్వాత పులి స్టాప్ పెట్టబోతున్నారా లేదా అనే దానిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశమయ్యారు సీనియర్ నేత చిదంబరం. ఈ నేపథ్యంలో 35 అసెంబ్లీ సీట్లతో పాటుగా 2 రాజ్యసభ సీట్లు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలో భాగస్వామ్యంతో పాటుగా ఎమ్మెల్యే రాజ్యసభ సీట్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంటే కేవలం 25 అసెంబ్లీ సీట్లతో పాటుగా ఒకే ఒక్క రాజ్యసభ సీటు ఇస్తామని అధికార డిఎంకే చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో భాగస్వామ్య సంస్కృతి తమిళనాడు రాజకీయాల్లో లేదనేది మాత్రం తెగేసి చెప్తున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను పట్టించుకునేటువంటి పరిస్థితిలో మాత్రం డిఎంకే కనబడట్లేదు. మరో నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పూర్తిపైన అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్తో ప్రియాంక గాంధీ చర్చలు జరిపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ చర్చల్లో ఫైనల్గా కాంగ్రెస్ డిఎంకే మధ్య పొత్తుతో పాటుగా సీట్ల పంపకాలకు సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.